మనమందరము తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్కి రుణపడి ఉండాలి. ఎందుకు అనంటే బస్సులో ప్రయాణించే ప్రయాణికులకు ప్రథమ చికిత్స పెట్టాలి అని నిర్ణయించుకొని పెట్టడం మొదలుపెట్టారు. కానీ కొన్ని బస్సులలో అయితే ఇటువంటి లొకేషన్లో ప్రథమ చికిత్స పెట్టే ఉంటుంది. ఇక్కడ లేదు చూడండి. ఈ బస్సులో చూడండి ప్రథమ చికిత్స ఇక్కడ పెట్టారు. కాకపోతే మనము ఒకసారి ఆ ప్రథమ చికిత్స పెట్టెలో లోపల ఏముందో చూద్దాము. యాక్చువల్గా ఉండాల్సిన వస్తువులు ఏంటంటే టించర్ అయోడిన్, అంటే ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు పెట్టడానికి, యాంటీసెప్టిక్ క్లీన్ చేసి క్రీమ్ పెడతారు, దూది క్లీన్ చేయడానికి, కత్తెర కట్టు కట్టేటప్పుడు దాన్ని కట్ చేయడానికి, కట్టు కట్టేందుకు కాటన్ బ్యాండేజ్, గాయాలకు ఎలాస్టిక్ అది ఊడకుండా పక్కకు జరగకుండా, ఇవన్నీ ప్రథమ చికిత్స పెట్టెలో ఉండాలి. ఒక్కసారి మనము ఈ బస్సులో ఉన్న ప్రథమ చికిత్స పెట్టెలో ఏముందో చూద్దామా. ప్రస్తుతానికైతే ఇది క్లోజ్ చేసి ఉంది. ఒక్కసారి ఓపెన్ చేసి చూద్దాము. అప్పుడు తెలుస్తుంది నిజంగా కావలసిన వస్తువులు, అంటే ప్రథమ చికిత్సకు కావలసిన వస్తువులు ఉన్నాయా లేదా అనేది. దాదాపుగా అన్ని బస్సులలో ఈ పెట్టె ఉంటుంది. కానీ అందులో ఉండాల్సిన సామాగ్రి ఉంటే ఎవరైనా కింద పడినా కానీ, ఆడవాళ్ళు గాజులు వేసుకుంటారు కదా, ఆ గాజులు పగిలి రక్తం కారినప్పుడు ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడానికి, అంటే ప్రథమ చికిత్స ఇవ్వడానికి కావలసిన వస్తువులు ఉంటే, బ్లడ్ ఎక్కువగా పోకుండా ఉండడానికి, ముసలి వాళ్ళు కింద పడినా, పిల్లలు బస్సు ఎక్కుతూ కింద పడినా చూడండి. ఈ బస్సులో ఓపెన్ చేశాక ఫస్ట్ ఎయిడ్ బాక్సులో ఉన్నది టికెట్ రోల్ అన్నమాట. ప్రథమ చికిత్సకు కావలసిన వస్తువులు ఏమీ లేవు. ఇందులో ఉన్నది మాత్రం టికెట్ రోల్, కండక్టర్ ఇచ్చే టికెట్ రోల్. మరి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఎందుకండి? అది ఉపయోగపడనప్పుడు ఎందుకు పెట్టాలి? తీసేయచ్చు కదా. చూడండి, ఆ రోల్ కూడా ఒకటి ఊగులాడుతూ ఉంది బస్సులో. ఉపయోగపడేలాగా ఉంటే బాగుండేది. ఉండాల్సిన సామాగ్రి లేకుండా టికెట్ రోల్స్ పెట్టుకుంటున్నారు. అందులో పొరపాటున ఏమైనా జరిగినా కానీ ఎవరం ఏం చేయలేం. చూడండి రోల్కి ఎలా కదులుతూ ఉందో, కనిపిస్తుందా? ఆ రోల్ చూడండి ఎలా కదులుతూ ఉందో.